మరి సార్ చిన్న క్వశ్చన్, మీకు మామగారు లేరు, పెళ్ళికి వాళ్ళ అమ్మగారు రాలా, సిస్టర్ రాలా, ఎందుకని? అంటే ఎవరు చేశారు మరి మీ పెళ్ళి? మా ఫ్యామిలీ అందరు వచ్చి, మీ వాళ్ళు వచ్చారు, అమ్మాయి తరపున సంబంధం ఎవరు మాట్లాడారు, ఎవరు వచ్చి చేశారు? అంటే మ్యాట్రిమోనిలో చూసాం కాబట్టి అవును, డైరెక్ట్ అమ్మాయి అమ్మాయే పెట్టుకుందా? మాట్లాడింది. అమ్మాయి అమ్మాయి డైరెక్ట్ గా మాట్లాడి అమ్మాయి అన్ని చూసుకొని అమ్మాయి పెళ్లి చేసుకుంది. వావ్, మోనార్క్ ఎందుకు రాలేదు? అరేంజ్డ్ మ్యారేజే కదా. అసలు వాళ్ళకి తెలియదా, లేకపోతే వాళ్ళకి వాళ్ళకి నచ్చలేదా మీ తెలియలేదు, కుటుంబం? అట్టుంది వాళ్ళకి తెలియకుండా మీరు చేసుకున్నారు. అడగాలి కదా మీ నేను అమ్మ. ఎంత అడిగినా గానీ అలాంటి అమ్మాయిని మీరు ఎందుకు ఇప్పుడు చేసుకున్నారు? వద్దు అనే ఉద్దేశంలో ఉన్నది. మా వాళ్ళు అసలు ఇంట్లో కూడా ఒప్పుకోలే, వాళ్ళకి తెలవాలి మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఉన్నది. సార్ బేసిక్ ఒకటి మీ అపీరెన్స్. సార్ ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారని మేము మాట్లాడుతున్నాం, మిమ్మల్ని అనాలని కాదు. రెండోది, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు బయట ప్రపంచం ఎట్లా ఉందో మీకు తెలుసు. ఆడపిల్లని అన్నీ ఎతికి చేసుకుంటున్నా అంతంత ఊగిసలాడుతున్నాయి. అలాంటి సిచ్యుయేషన్లో మ్యాట్రిమోనియల్లో సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యింది, మీరు ఆ అమ్మాయిని కాంటాక్ట్ అయ్యారు, అన్నీ మాట్లాడినప్పుడు బేసిక్ మీ అమ్మ నాన్న ఎక్కడ? నాన్న లేడు, అమ్మ ఉంది. అమ్మని పెళ్లికి ఎంగేజ్మెంట్కి తీసుకురావు, పెళ్లి మాటలకు తీసుకురావు, పెళ్లికి తీసుకురావు, పిల్లోడు పుట్టినాక కూడా తీసుకురాదా? జీరో ఎంక్వైరీ. టూ మచ్ అనిపించలా మీకు? అనిపించింది కానీ హెల్త్ బాగాలేదు, వద్దు 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 వద్దు. ఎవరికి హెల్త్ బాగా? ఓ రోజు బాగోదు, ఓ నెల బాగోదు, ఓ సంవత్సరం బాగోదు, ఎన్ని సంవత్సరాలు బాగోదండి? అంటే మీ అవసరం కోసం మీరు పెళ్లి చేసుకున్నారు, ఓకేనా? ఇక్కడ ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వస్తుందంటే అవసరం. ఆ అమ్మాయి మోనార్క్, ఆ అమ్మాయి వెనకాల ఎవ్వరూ లేకపోయినా అమ్మాయి ఒక్కతే వస్తే చాలని స్వార్థంతో ఇంకే అమ్మాయి దొరకదురా బాబు ఇదే బెటర్ అనుకొని పెళ్లి చేసుకున్న అవసరం మంది. చేసుకున్న తర్వాత డే 1 నుంచి మీకు అర్థం అవ్వాలి, ఒకవేళ ఈ పిల్లతో ఏదైనా తేడా వస్తే ఎవ్వరూ మాట్లాడడానికి లేదు, అమ్మగారు అలా వెళ్ళి కేసులు వేసినా మనం కోర్టుల చుట్టూ తిరగాలి అని ఆ రోజు మనం అవసరం పక్కన పెట్టి జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు సెన్సిటివ్ పాయింట్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఒకటి మామూలు వ్యక్తి కంటే 100 రెట్లు ఆలోచించాలి. ఇప్పుడు ఈ తలనొప్పి పెట్టుకోవడమా అవసరమా? ఏం చూసి ఈ అమ్మాయి వస్తుంది? బ్యాక్గ్రౌండ్లో కనీసం సొంత అమ్మను కూడా పెళ్లికి తీసుకురావట్లా, మాట్లాడినవట్లా, ఉందో లేదో కూడా మనకు తెలియదు. తిన్నగా ఆవిడ చెప్తుంటే వింటున్నాం. ఇన్ని సర్దుకుపోయి పెళ్ళి ఆడపిల్ల అయితే చాలా కాదుగా. ఆ అమ్మాయికి ఏం జబ్బులు ఉన్నాయో తెలియదు, ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో తెలియదు, ఏమీ తెలియదు. అది చాలా దారుణం. అన్నీ తెలియపోయినా పర్లేదు, కనీసం అమ్మా నాన్న తెలియాలి కదా. అది మిస్ అయింది మీ కేసులో. అలాంటి అమ్మాయి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంది? 5 ఎకరాలు అప్పనంగా ఆస్తి కొట్టేద్దాం పెళ్లి చేసుకుని వెంటనే అనుకుంది. మేబీ మీ ప్రవర్తన కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఓహో ఇప్పటికిప్పుడు నేను వదిలేస్తే ఏమీ రావు నాకు వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకి ఆస్తి ఇలా కొంతమంది చేతుల్లో, మీది యాన్సిస్టర్ ప్రాపర్టీ, మీ నాన్నగారి స్వార్థితమా మీ తాతగారి నుంచి వచ్చింది. పిల్లల్ని కంటే తప్ప అందులో గడ్డి పోస కూడా తీసుకెళ్ళడానికి ఆ అమ్మాయికి కుదరదు. మీరేమి కొంపలు ముంచేంత సంపాదన లేదు, కోర్టులో కేసులు వేసినా వేస్ట్. ప్లాన్ 2కి ఎంటర్ అయ్యింది. ఓ ప్రెగ్నెన్సీయో పిల్లోడిన కంటే తప్ప వారసత్వపు ఆస్తి నాకు రాదు. ఎందుకంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అనేది భర్త ఉంటే భర్తకే మీ వారసత్వం కాబట్టి, భర్త లేకపోతే కోడలు అంటే మీ భార్య ఎవరైతే ఉంటుందో వారసత్వపు ఆస్తి ఆ అమ్మాయికి రాదు, మీ వారసులకు వస్తుంది. మీరిద్దరు ఉన్నా విడిపోయినా మీకు పిల్లలు పుడితేనే వారసత్వపు ఆస్తి వస్తుంది. ఆ ప్లాన్ 2కి వెళ్ళింది అనుకుందాం, మనకు తెలియదు, ఇక్కడ అంతా అనుకోవడమే. అది ఎందుకంటే కనీసం ఆ సెట్ అవ్వాలిగా మాకు స్టోరీ. ఒక బాబుని కనింది, వెంటనే కర్మ కొద్దీ మళ్ళీ మీకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ టైంలో వాళ్ళు పెట్టిన అలిగేషన్ ఏంటంటే చిన్న పిల్లోడిని ఇక్కడ ఉండి మిమ్మల్ని చూసుకొని పిల్లోడిని చూసుకొని ఇన్ని చేయలేదు కాబట్టి మీ ఇంటికి వెళ్ళమ్మా అన్నారు. ఆవిడే సర్దుకొని వెళ్ళిపోయింది పిల్లోడిని చూసుకోవడం కోసం అని. ఈలోపు మనకు తెలిసిన ఇంకొక 2 పాయింట్స్ ఏంటంటే పెళ్లికి ముందు దొంగతనం చేసింది, అక్కడ జ్యోతిష్యంలో ఏదో మంత్రాలు వేసే వాళ్ళ దగ్గర దొరికిపోద్దామో అని అక్కడ ఒక లీగల్ లిటిగేషన్ పెట్టింది. మళ్ళీ ఇంకొకటి ఏంటి, బిజినెస్లో ఎప్పుడు దొంగతనం చేసుకుంటూ ఉండేది బట్టల షాప్లో. ఇవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ అయిందో ఇక ఈ 2 దొంగతనాలు కుదరవు, ఇంట్లో ఏం సామాన్లు లేవుగా, ఉన్నాయన్న హాస్పిటల్కి పెట్టుంటారు, బిజినెస్ ఎత్తేసారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, కేసులు వేసుకొని ఈయన దగ్గర నుంచి ఏదో ఒకటి వసూలు చేసుకోవడం. ప్రజెంట్ ఆ సీన్ నడుస్తుంది. ఆ అమ్మ చెప్పడానికి అమ్మకేం అర్హత ఉంది అక్కడ? వాళ్ళు పెళ్ళికి రాలా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, మీరేంటో తెలియదు, చెల్లెల మాట ఎట్లాగో వినదు. మరి ఇప్పుడు నాకున్న హక్కులు ఏంటండి అని మీరు రియలైజ్ అవ్వాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మీ వైఫ్ కూడా అవసరంలా, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ డే 1 నుంచి ఓన్లీ డబ్బు కోసమే అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది, ఆస్తి కోసమే పిల్లల్ని కంది, ఫిజికల్గా కూడా మీతో ఏం పెద్దగా కమిట్ అవ్వాల. మీరు ఒక్కళ్ళు ఇక్కడ మాట్లాడడానికి సరిపోతారు సార్. ఎందుకంటే మీ పొజిషన్ ఏంటి, మీకు లీగల్గా ఉన్న హక్కులు ఏంటి, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి, మీ ఆలోచన విధానం ఎలా ఉండాలో సార్ చెప్పారు. లీగల్ ప్రొసీడింగ్స్లో
మీకు ఏ రైట్స్ ఉన్నాయో చెప్తాను, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే కూల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఎంత టెన్షన్ పెట్టుకుని వచ్చారు మా దగ్గరికి. టెన్షన్ క్లియర్ ఎట్లా అంటే, మీకు అసలు ఏ ప్రాబ్లం లేదు సార్, ఏ యాక్సిడెంటు అవలా, మీరు నెలకు ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఎటువంటి కష్టాలు ఉంటాయో సేమ్ కష్టాలు మీకు ఉంటాయి లీగల్గా. సో చాలా ఆఫ్టర్ ఆల్ అనుకొని ఈజీగా ఫైట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏంటవి? ఇప్పుడు ఈ అమ్మాయి రాను, డైవర్స్ కావాలి అంది. అమ్మ ఇదిగో నీకు డైవర్స్, కోర్టుల చుట్టూ తిరగొద్దని మీ కేసులో అయితే నేను రాసిస్తా. 10 లక్షలు సంపాదించే అబ్బాయి కొంతన్నా మెంటల్ టెన్షన్ ఫేస్ చేయగలుగుతారు. మీరు అసలు మెంటల్ టెన్షన్ తీసుకునే వద్దు. ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ మీ తల్లిదండ్రులకి. రేపటి రోజున పుట్టిన పిల్లోడు పెరిగి నాన్న ఎక్కడా 5 ఎకరాలు ఎక్కడా అని మాట్లాడాలన్నా నాన్న ఉండాలి కదా. ఇప్పటికిప్పుడు మీరు అర్జెంటుగా పిల్లోడిని చూడాలనుకుంటున్నారు, కానీ నేనేమంటానంటే వాడు నడుచుకుంటూ వచ్చే టైంకి మీరు పర్ఫెక్ట్గా ఉండాలంట. ఇప్పుడు కనుక మీరు లీగల్ టెన్షన్ పెట్టుకున్నారు అంటే అది ఉండొచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు. మీ ప్రాణం విలువ మీకు తెలియాలి. మీ ప్రాణం విలువ మీకంటే మీ తల్లిదండ్రులకు చాలా అవసరం ఉంది. ఈ రోజున వాళ్ళు గబుకుని ఏదైనా జరిగితే మీరు మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్ళగలరు. అర్థమవుతుందా? టెన్షన్ ఎక్కడైతే పెరుగుతూ ఉంటుందో మామూలు వాళ్ళకే నానా రకాల జబ్బులు వస్తాయి. కొంచెం మీకు ఆల్రెడీ కొంత ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకొంచెం త్వరగా రియాక్ట్ అవుతుంటారు. అది వద్దు, వద్దు. మనకి ఇష్టం లేనండి మన సరౌండింగ్ వద్దు. అసలు మనల్ని ఇష్టపడిన వాళ్ళు అసలు వద్దు. ఆ అమ్మాయి మనల్ని ఇష్టపడట్లా, ఏం చేయాలి మరి? లీగల్ తలనొప్పి ఒకటి ఉందిగా మీకు. ఆ అమ్మాయి 498 వేసిన, డొమెస్టిక్ వైలెన్స్ వేసిన అన్ని కేసులు మీరు గెలుస్తారు సార్. మీ కేసు వేరు, కోర్టు అట్లా మీకు ఫేవర్గా ఆర్డర్ ఇస్తుంది. కానీ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరగాలి, లాయర్లను పోషించుకోవాలి. ఒకవేళ లాయర్లు పెట్టుకోలేకపోతే సేమ్ డే మీరు కోర్టుకి వెళ్ళి జడ్జి గారిని అడిగితే మీ కేసులో మీకు గవర్నమెంట్ లాయర్లను కూడా పెడతారు. నేను అది కూడా వద్దంటున్నా. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఓన్లీ మన డబ్బు అడుగుతూ, మన మెయింటెనెన్స్ అడుగుతూ డైవర్స్ ఇవ్వను అంటే మనం టెన్షన్ పడాలి. డైవర్స్ ఇచ్చేస్తాను అంటుంది. మీరు ఎన్ని బతిమలాడినా ఆ అమ్మాయి మీ పక్కన కూర్చోవడానికి అర్హతే లేదు. వద్దు. ఎందుకంటే దానివల్ల మీ లైఫ్ స్పాన్ని మేము తగ్గించేస్తామేమో అని మా భయం. మీకు ప్రశాంతత లేని అమ్మాయి మీ పక్కన కూర్చోవలసిన అవసరం మీకు లేదు, ఆ అమ్మాయికి ఆ అర్హత లేదు. ఓకేనా? మ్యూచువల్ డైవర్స్ ఇస్తానంటే 10 లక్షలు సంపాదించే అబ్బాయి ఏ రకంగా సెటిల్ చేసుకుంటాడంటే ఎంతో కొంత రీజనబుల్ అమౌంట్ ఇచ్చి వదిలిచ్చేసుకుంటారు. మీరు అలాగే వదిలిచ్చేసుకోండి. నేను ఎక్కడి నుంచి తెండి మేడం అంటే 10 ఎకరం అమ్మండి. మీ మెంటల్ టెన్షన్ కొనుక్కుంటున్నారు, వాల్యుబుల్ టైం కొనుక్కుంటున్నారు, మీ లైఫ్ స్పాన్ కొనుక్కుంటున్నారని ఫిక్స్ అవ్వండి. ఫిజికల్ రిలేషన్ ఉందిగా, దిష్టి తీసి పడేసాను అనుకో. ఓకేనా? మరి పిల్లోడి సంగతి ఏంటి? ఆ ఇచ్చేది పిల్లోడికి కాంపెన్సేషన్ రూపంలో, అల్యూమినీ రూపంలో ఉంచండి. అంటే ఇంకా పిల్లాడు కానీ అమ్మాయి కానీ భవిష్యత్తులో ఏ కేసులు మీ మీద వేయరు. మ్యూచువల్ డైవర్స్ మీరు ఫ్రీ. మరి ఇంకో పెళ్లి చేసుకోమంటారా మేడం అంటే వద్దు. ఓ 5 ఇయర్స్ అయితే వద్దు సార్. మీరు స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా మాట్లాడగలిగి ఎవరన్నా పోట్లాటకు వస్తే బీపీ రాకుండా ఉంటే చాలు. అప్పుడు మాట్లాడుకుందాం మిగతా పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది. ఇక పిల్లోడి విషయం అంటారా, ఇట్లాంటి లీగల్ లిటిగేషన్స్ ఉన్నప్పుడు మీరే కాదండి ప్రతి తండ్రి సఫర్ అయ్యేది అదే. అర్హతే లేదు మనకి. వాళ్ళ ఇంటికి వెళ్ళామా ఫాల్స్ కేసులు వేస్తారు. ఇప్పుడు వేసే కేసులు ఆడుతూ పాడుతూ ఫైట్ చేయొచ్చు ఒకవేళ సెటిల్మెంట్కి రాకపోతే. ఆవిడ 2 ఎకరాలు ఇమ్మంటే ఇవ్వం కదా. నేను ఏం చెప్తున్నా, 1/2 ఎకరం అంటున్నా. 1/2 ఎకరం వాల్యూ ఏదో ఆ డబ్బులు సెటిల్మెంట్ అనుకుందాం. అది పిల్లోడికే, ఆవిడకి కూడా కాదు. ఎందుకంటే ఆవిడే కాపురానికి రావట్లా. వితౌట్ ప్రాపర్ రీజన్ షీ లెఫ్ట్ ద మ్యాట్రిమోనియల్ హౌస్. అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మీకు భార్యగా ఉండి సేవలు చేయాల్సిన టైంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు. ఫైట్ చేస్తే మీరు అన్నీ గెలుస్తారని అందుకే అన్న. కానీ బాబుకు మెయింటెనెన్స్ ఇందాక నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, వాటికి వదిలిచ్చేసుకుందాం, హ్యాపీ. మరి పిల్లోడి పరిస్థితి ఏంటి? పిల్లోడి దగ్గరికి ఇలా సెటిల్మెంట్ అయిన తర్వాత మీరు ఏమైనా విజిటేషన్ రైట్స్ అడిగితే ఆవిడ ఇస్తే తీసుకోండి, ఇవ్వకపోతే కూడా వదిలేయండి. ఎందుకంటే 2 వైపులా పిల్లల్ని లాగొద్దు. దానివల్ల సైకలాజికల్గా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. సో ఎక్కడో ఒక చోట ప్రశాంతం, ఓకే. వాడు వయసు వచ్చినాక ఊహ తెలిసినాక నాన్న ఎక్కడా అని ఎత్తుక్కొని వచ్చే ఫ్యామిలీ అక్కడ. అవునా? మీరెందుకు సార్ కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోక? మీరే కాదు ఏ తండ్రి అన్నారు సార్, వెళ్ళి చూడాలి అనుకుంటే లీగల్గా అనవసరమైన కేసులు పడితే వెళ్ళొద్దు. వెళ్ళకపోయినంత మాత్రాన మీకు ప్రేమ లేదని కాదు, లీగల్ కట్టడాలు ఉన్నాయి అక్కడ. సో ఆ హద్దు దాటో ఆ ప్రహరీ దాటో వెళ్ళలేం మనం. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు వెళ్తాం. ఎప్పుడైతే మీకు కోర్టు విజిటేషన్ రైట్స్ మీరు అడిగారు, కోర్టు ఇచ్చింది, వెళ్ళారా, పిల్లలకి సినిమానే. ఎందుకంటే ఇష్టం లేని భర్త వస్తున్నప్పుడు పిల్లల్ని తండ్రిని ఒక బూచులాగా చూపించి పెంచుతూ ఉంటారు. మీ మీద ఉన్న ప్రేమ కాస్త పోయి విలనిజం లాగా కనిపిస్తుంది. అది వద్దు. ఆవిడ లీగల్గా అన్నీ ఫైట్ చేస్తే మీరు ఆ కేసులన్నీ ఫైట్ చేయండి, అప్పుడు విజిటేషన్ రైట్స్ అడగండి, నేను అన్నా సెటిల్మెంట్ అవుతుంది. లేదు ముందే సెటిల్మెంట్కి వచ్చింది, ఆ ₹1 ఇచ్చి పడేయండి, పేడ వదిలించుకోండి, రిలాక్స్ అయిపోండి.
పిల్లోడు, మీరు అడుగుతున్న పిల్లోడు మీరు కోర్టులో ఫైట్ చేస్తే ఎంతకాలానికి అయితే వస్తాడో, మీరు ఫైట్ చేయకుండా అంతకాలానికి వస్తాడు. నేను రాసిస్తాది. ఎన్నో కేసులు చేస్తుంటాం. కాకపోతే మీకు ఇలా చెప్పేవాళ్ళు లేక టెన్షన్గా భార్య కావాలా, విడాకులు కావాలా, పిల్లలు కావాలా, చూడడానికి వెళ్ళట్లేదు, ఇవన్నీ వద్దు. రిలాక్స్. ముందు మీ టైము, మీ ప్రాణం మీకు ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఇది కరెక్ట్గా మీరు కొంచెం ప్లాన్ చేసుకుంటే, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోండి, అమ్మాయిని పిలిపించండి, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయండి, లీగల్గా ఇవ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా రాసుకోండి. అర్థమవుతుందా? కరెక్ట్ డెసిషన్ తీసుకోండి సార్. ఉత్తిని అన్ని చోట్లకి తిరగొద్దని నా ఉద్దేశం. మేడం థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. మీరు కనుక నిజంగా డాక్టర్ గారు మేడం చెప్పినట్టుగా చేస్తే చక్కగా మీరు హ్యాపీగా ఉంటారండి. మెంటల్ ప్రెషర్ అంతా తీసేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచి ట్రీట్మెంట్స్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఇందాక ఎంత చక్కగా చెప్పారు, మనల్ని ఇష్టపడిన వాళ్ళని మన పక్కన పెట్టుకోకూడదు. ప్రెషర్ తీసేసి హ్యాపీగా ఉండండి. అండి మీకు కావాల్సినటువంటి ఆన్సర్స్, సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను. అదే అక్కడి నుంచి వచ్చే మాటలు ఒక్కోసారి వచ్చే టెన్షన్. అసలు పట్టించుకోకండి, వదిలేయండి. ఆల్రెడీ సూసైడ్ చేసుకుందామని ఏం వద్దు సార్ కూల్. ఆ అమ్మాయి కనిపిస్తేనే మీకు అనిపిస్తుంది. ఏమండి, మీరు ఫ్యాక్టరీలో జరిగినప్పుడు ఒకసారి మీకు ప్రాణం దక్కింది, మొన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు రెండోసారి మీకు ప్రాణం దక్కింది. ఎవరో పనికిరాని వాళ్ళ గురించి మీరెందుకు ప్రాణాలు తీసుకుంటారండి? చక్కగా మీ పేరెంట్స్ కోసం చక్కగా హ్యాపీగా బతకండి. ఏంటి జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. టెన్షన్స్ పోయి లైఫ్ని ఎలా లీడ్ చేస్తే హ్యాపీగా ఉంటామో చక్కగా చెప్పినందుకు మేడం, సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.